టెడ్డీ డే. టెడ్డీ డే ఏంటి అంటే టెడ్డీ డే ఇస్ అ కల్చర్ ఫిట్ డే అనమాట. బేసికల్లీ కల్చరల్ ఫిట్ ఉన్నావా లేదా అని చెక్ చేస్తారు టెడ్డీ డే రోజు. అంటే నువ్వు ఎట్లాంటి టెడ్డీ బేర్ ఇస్తున్నావు అంటే నువ్వు కల్చర్ ఉన్న వ్యక్తివా, కల్చర్లెస్ బ్రూటా, నువ్వు ఏంది అనేది క్లారిటీ వస్తుంది. ఆ టెడ్డీకి ఏంది మూత వంకరాయి ఉందా, ఆ ముక్కు మీద ఉన్నది ఇట్లా వంగిపోయి ఉందా, లేకపోతే పింక్ ఉందా, రెడ్ ఉందా, వైట్ ఉందా, దానికి దారిలో వచ్చేటప్పుడు దుమ్ము పట్టిందా, అంతేనా? అంతే హైట్. అది ఐమ్ కమింగ్ టు దట్ ఆల్సో. అరే నేను బాగానే గెస్ చేసినారు అయితే ముందు రోజు రాసుకునేటప్పుడు, నాకు అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేది ఇదే హైట్ గురించి. టెడ్డీ బేర్ ఇవ్వమన్నారు కదా అని చెప్పి లగెత్తుకుంటూ పోయి ఇంత టెడ్డీ బేర్ లేకురు, అర్థమవుతుందా? 6 feet టెడ్డీ బేర్ ఇచ్చిండు ఒకడైతే. టెడ్డీ బేర్ ఇచ్చిన తర్వాత టెడ్డీ బేర్ లాగుంది పొడుగుంది అని చెప్పి వాడు బండి మీద పోయిండు, పాప టెడ్డీ బేర్ ఆటోలో పోయి ఇంటికి. ఏంది చండాలం, నువ్వు దేనికి ఇచ్చినవరా టెడ్డీ బేర్, నాకు అర్థం కాదు. ఆటోలో పోనీకి, ఎగ్జాక్ట్లీ. అరే టెడ్డీ బేర్ అంటే ఎట్లుండాలంటారా, దాన్ని చూస్తే నువ్వు గుర్తొచ్చేటట్టు ఉండాలి, దాన్ని చూడంగానే అసలు వీడెందుకు అనిపించదు, అర్థమైందా? స్ట్రాటజీకి ఇవ్వాలి, ఇచ్చామా లేదా పూర్తిగా ఇవ్వలేదు అన్నట్టు ఇరుక్కుపోవాలి, అప్పుడు నువ్వు ఉంటావు. లేకపోతే నువ్వు కాల్ చేసినప్పుడు బేబీ చెప్పండి ఎగ్జాక్ట్లీ. ఈ రోజుల్లో అరే మెటీరియలిస్టిక్ థింగ్స్ తోటి సెక్షువల్ ఫ్యాంటసీలో అబ్బాయిలకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ అమ్మాయిలకి వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్. నేను ఆ మాటను గలీజ్గా నువ్వు రాంగ్ చాయిస్ ఇచ్చుకున్నా అంటే నీ అవసరం కూడా లేదు, ట్రస్ట్ మీ. సో చాలా స్ట్రాటజిక్గా గిఫ్ట్లు ఇవ్వాలి. నువ్వు గిఫ్ట్లు కంప్లీట్ అండ్ ఇన్కంప్లీట్ మధ్యలో ఇరుక్కుపోవాలి, సంబంధం లేదు. ఇప్పుడు పాపకు నువ్వు కాల్ చేసినావు అనుకో, బేబీ ఆఫీస్లో నాకు లేట్ అవుతుంది, ఐమ్ సో సారీ అన్నాను. ఇట్స్ ఓకే, టెడ్డీ ఉన్నాడుగా, టెడ్డీతో పడుకుంటావు. నువ్వు ఏడుగా నువ్వు ఎప్పుడన్నా చిన్నది ఇచ్చినావు అనుకో టెడ్డీ బేర్, షీ కెనాట్ ఫీల్ ఇట్ కంప్లీట్లీ. లేదు నో ఎంత లేట్ అయినా నువ్వు ఇంటికి రావాల్సి. ఆ స్టేట్మెంట్ నీకు రావాలి అంటే నువ్వు ఇంత పెద్ద టెడ్డీ బేర్ ఇవ్వద్దు ఫస్ట్.